అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన పథకాలపై ప్రతిపక్షాలు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయన్నారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇవ్వమనడం కరెక్టేనా అని ప్రశ్నించారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లాగే తెలంగాణ కూడా పన్నుల్లో వాటాలిస్తోందన్నారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసిన ఏది విశ్వసించదని కాంగ్రెస్ పార్టీ పక్షాలను కోరుతూ అటువంటి దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సైనికులు ప్రతి గ్రామాన గట్టిగా నిలబడి అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉపాధి హామీ ఇందిరమ్మ అభయ హస్తం కావచ్చు, లేదా రేషన్ కార్డు కావచ్చు, ఇప్పించే దానిలో ప్రభుత్వానికి మధ్య వారధిగా గ్రామీణ స్థాయి కార్యకర్తలందరూ కూడా అధికారులు కూడా నిష్పక్షపాతంగా ప్రభుత్వ ఉద్దేశాన్ని క్షేత్రస్థాయి తీసుకుపోవడానికి శ్రమపడి పేదలకు న్యాయం చేయాలనే తలంపుతో బాధ్యత గల మీరు కూడా ఆ విధంగా పనిచేయాలని కోరుతా ఉన్నాం. ఈ దశలో ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ఎవరికి పైసలు తెచ్చిస్తున్నాం అన్నట్టుగా ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రము కేంద్రము ఆర్థిక నిధులకు సంబంధించిన ఆనాడు రాజ్యాంగంలో ఎందుకంటే 76వ మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ వేడుకలు జరుపుకునే సందర్భంగా ఫెడరల్ సిస్టమ్ లో కొన్ని రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలు, కొన్ని కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాలు, కొన్ని ఇద్దరు కలిసి జరిపే కార్యక్రమాలు ఉమ్మడి జాబితాలో ఉండే విధంగా మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. అది తెలవకుండా అవగాహన లేకుండా ఇందిరమ్మ పేరుంటే ఇళ్లకు డబ్బులు ఇవ్వమంటారు. కొంతమంది సొంత జేబుల్లోకి ఇచ్చినట్టుగా అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది. ఊరుండకపోవచ్చు. అటువంటి ఇందిరమ్మకు సంబంధించిన విషయంలో కూడా మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబ్బులు ఇవ్వాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి జిఎస్టి పేరు మీద సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు కడతా ఉన్నామే. ఒకసారి ఉదాహరణకి ఈ యొక్క 10 నెలల తెలంగాణ ప్రజల యొక్క చార్జెస్ కట్టం జిఎస్టి పేరు మీద 37,000 కోట్ల 664,000 రూపాయలు జిఎస్టి పేరు మీద ఈ 10 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసుకునేది కేంద్రం. మాకు హక్కు లేదా? ఫెడరల్ సిస్టమ్ లేదు, ఇండియాలో భాగస్వామ్యం కాదా? తెలంగాణ ప్రభుత్వం ఈ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ 29వ రాష్ట్రానికి విధిగా బాధ్యతగా కేంద్రం నుంచి నిధులు రాకపోతే కనీస ప్రధానమంత్రిని అడిగే ధైర్యం ఉందా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అన్యాయం జరుగుతుంటే అది అడగా చేత కాదు. నీ మంత్రి జ్ఞానవంతుడు ఒక సభలో మాట్లాడుతూ రాజకీయాలు అంటున్నారు. అభివృద్ధి తెలంగాణ ప్రాంతం కోసం అందరూ కలిసి చేసుకోవడానికి ఎప్పుడు కూడా సమర్థం. మేము గతంలో ప్రభుత్వాల మధ్య బేసిగా ఉంచదలుచుకోలే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ ప్రయోజనాల కొరకు ఎప్పుడు కూడా మా హక్కును అడుగుతాం.